నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ ఎన్ఆర్డిఆర్ఎం దీని గురించి 4th ఫిబ్రవరిన వీడియో అప్లోడ్ చేశానండి. అంటే దీని నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి 4th ఫిబ్రవరి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది డౌట్గా ఉందని చెప్పి ఇదేదో ఫేక్ అనేటట్టు డౌట్స్తో మీ ముందు వచ్చాను ఆ వీడియోలో అన్నీ. ఇక దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఎన్ఆర్డిఆర్ఎం గురించి ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేశాం కదా, కరెక్ట్గా అడ్రస్ కరెక్ట్గా లేదు, కాంటాక్ట్ నంబర్స్ ఏవి లేవు, ఇలా అన్ని వేకెన్సీకి సంబంధించి ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తే ఇంకా క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసినది ఇది ఈ ఇయర్లోనే 10వ నోటిఫికేషన్ అని ఇచ్చారు 10th. దీని వెబ్సైట్ రిజిస్టర్ చేసే 1 month కూడా కాలేదండి, అప్పుడే 10th రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ఇక్కడ ఉంది. ఈ పోస్టుల గురించి అన్ని డౌట్లు వీడియోలో చెప్పాను. అలాగే ఇక్కడ మల్టీ టాస్కింగ్ అఫీషియల్ దీనికి వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అడిగారు. ఇవన్నీ అన్నీ చాలా తప్పులు ఉన్నాయండి ఇందులో. ఇక్కడ ఎంఓబీసీ అని కూడా అడిగారు. ఇక్కడ మన సైడ్ ఎంఓబీసీ అనేది ఉండదు, అస్సాం మణిపురి అటు సైడ్ అయితే ఎంఓబీసీ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కూడా అంతే, కరెక్ట్గా ఏది లేదు. అండ్ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ కూడా అంతే, క్లియర్గా ఏది కరెక్ట్గా లేవు. ఇంకా ఇక్కడ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 8% ఆఫ్ గ్రాస్ శాలరీ అని కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం వీళ్ళ నుంచి 5th ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, పత్రికా ప్రకటన. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ పేరిట నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి నిరుద్యోగులు అందరినీ అప్రమత్తం చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ వార్తను వెలువరిస్తోంది. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పేరిట ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల నుంచి దాదాపు 6,881 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లుగా ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రతి దరఖాస్తుకు ₹399 చెల్లించాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులైన యువతను ఆకర్షించడానికి మాత్రమే ఇది జారీ చేశారు. కానీ మాకున్న సమాచారం మేరకు అలాంటి సంస్థ కానీ అలాంటి విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, ఇది నిరుద్యోగులకు టోకరా వేసే సంస్థని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను చూసి నిరుద్యోగులు ఎవరూ మోసపోవద్దని తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. ఇలా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారండి. నిరుద్యోగులకు టోకరా వేసే సంస్థలు ఇలాంటివి ఉన్నాయని, ఇలాంటివి చూసి మోసపోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. మీకు మరొక విషయం కూడా చూపిస్తాను. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ దగ్గర వచ్చేసి QR కోడ్ ఇచ్చారు కదండి, మొన్న ఒక యూపీఐ ఐడి ఇచ్చారు, ఇంకా అదే 4th ఒక యూపీఐ ఐడి అయితే ఇచ్చారు. నిన్న చెక్ చేస్తే మరొక యూపీఐ ఐడి ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక సంస్థకు సంబంధించి డిఫరెంట్ QR కోడ్లు పెట్టడం ఏందో, ఇంకా డిఫరెంట్ యూపీఐ ఐడీలు వాడడం ఏందో, ఇలాంటి వాటిని కూడా గమనించాలి. ఓవరాల్గా ఇది ఫేక్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఏపీ గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటుంది. అలాగే దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు తొందరలోనే. సో నేను డౌట్ రైజ్ చేసినట్టుగానే ఇది ఫేక్, కాబట్టి ఇలాంటి వాటి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.